హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గోంగూర ఎండు రొయ్యల కర్రీని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను చేసే ఈ గోంగూర ఎండు రొయ్యల కర్రీ అద్దరిపోతుంది. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండు రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండు రొయ్యల్ని ముందు ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఎండు రొయ్యలు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని గరిటతో కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎర్రగా వేగితే కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత 2 పెద్ద సైజు టొమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. టొమాటో వేసుకున్న తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పును కూడా వేసుకుందాము. ఉప్పును కూడా వేసుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ కారం కూడా వేసుకుందాము. కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే టొమాటో చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒకసారి గరిటతో కలుపుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. గోంగూరని నేను ముందుగానే ఉడికించేసుకున్నానండి. ఇలా గోంగూరని ముందుగా ఉడికించుకోవడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ అలాగే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. గోంగూరని వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మరొక 3 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చివరగా కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలో ఈ గోంగూర ఎండు రొయ్యల కర్రీ వేసుకొని తింటే అద్దరిపోతుందండి. సో డెఫినెట్గా వీడియో మొత్తం ఎండు వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, రైస్లోకి ఎంతో రుచిగా ఉండే ఎండు రొయ్యలు గోంగూర కర్రీ అండి. సూపర్గా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.